విశాఖపట్నం పోర్టులో పట్టుబడ్డ డ్రగ్స్ అర్జెంటుగా అది వైసీపీదని చెప్పేందుకు తెలుగుదేశం, అది తెలుగుదేశందని చెప్పేందుకు వైసీపీ ప్రయత్నిస్తే అవే వార్తలుగా వచ్చేటప్పటికి అసలు వాస్తవాల పక్కెళ్ళే నేపథ్యంలో అసలు ఏం జరిగింది అన్నటువంటిది చూస్తే ఈ కంటైనర్ లాసెన్స్ బే కాలనీ ప్రాంతంలోన సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మీద పేరు మీద ఉంది. ఈ కంపెనీకి కోనం వీరభద్రం ఎండి, సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆర్వీఎల్ ఎన్ గిరిధర్, కంపెనీ ప్రతినిధులు ఊరి శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్, కె భరత్ కుమార్లని వాస్తవంగా అర్జెంటుగా సిబిఐ రమ్మనమని చెప్పింది. కంటైనర్ల దగ్గరికి సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సిబిఐ అధికారులు వాళ్ళని ప్రశ్నించారు. వాళ్ళని పిలిచేదాకా వాళ్ళకు కూడా ఏంటనేది తెలియదు. కంటైనర్లో 25 కేజీలు చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. అయితే కంటైనర్ తెరిచి చూద్దామని చెప్పేసి లోపల